పురాణములు భక్తి కథల శ్రోతలకి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 8వ రోజు పారాయణము. వశిష్ఠ ఉవాచ. జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యము చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందల నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలం ముందు విష్ణువుని అర్చించేవాళ్ళు స్వర్గనాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణువాయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌర నరకానికో కాలసూత్ర నరకానికో వెళ్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అనన్య పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్ష దివ్య ధూపాజ్య భక్ష నివేదాలతో విష్ణువుని పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమానరూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకానికి చేరి సుఖిస్తారు. కార్తీకము నెల్లాళ్ళు దీపము పెట్టలేని వాళ్ళు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైన దీపము పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేంత పట్టేంత సమయమైన దైవ సన్నిధిలో దీపమును వెలిగించే వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసేవాళ్ళు వారి పాపాలను ఆ దీపాగ్నిలోనే కాల్చుకోబడతారు. ఇతరుల ఉపసించి ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే ఆ దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను. ఎలుక దివ్య పురుషుడగుట. సరస్వతి నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేని శిథిలమైపోయిన విష్ణువాలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూచి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు చల్లాడు. చేరువుగా గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకొని తనలో తాను ధ్యానంలో నిమగ్నైపోయాడు. ఆ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడ ఆహారము దొరకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతూ ఉన్న ఒక ఎలుక ఆ గుడిలోకి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల దగ్గర చేరి అప్పటికే ఒక ప్రమిదిలో నూనె అయిపోవడం వల్ల ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న వత్తి నుండి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ వత్తిని నోట కరుచుకొని ప్రక్కనే ఉన్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతున్న వత్తి అగ్ని సంపర్కమై ఉండటంతో ఎలుక దానిని వదిలేసింది. ఆ ప్రమిదిలో పడి 2 ఒత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతేంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా ఏ విధముగా ఎలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వపుణ్య వశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్య పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానములో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను, కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు ఈ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియలేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపాల వలన అలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను. తపస్సంపన్నుడైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి, దయగలవాడివై వివరించు, నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని దర్శించాడు. తిలాసమితంగా నేతి దీపాన్ని వెలిగించి విష్ణు అర్పణ చేసి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపము ఇరువురు చేయసాగారు. అంతలోనే వారికి చటాలన ధ్వని వినిపించడంతో వెనుదిరిగి దీపస్తంభం వైపు చూశారు.
వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము పటపటరావాలతో నిలువున పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడుతూ విస్మయచకితులై, ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థానువ ఎందుకు పడి ఉన్నావు అని అడిగారు. నీ కథేమిటో చెప్పు అన్నారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరణ్యరారా, నేను గతంలో ఒక బ్రాహ్మణుడును అయినా వేదశాస్త్ర పఠనము కానీ, హరికథా శ్రవణము కానీ, క్షేత్రయాత్రాటనలు కానీ చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీ నీచాసనాలపైన కూర్చునించి నేను ఉన్నతాసనంపై కూర్చుండేవాడిని. ఎవరికి దాన ధర్మాలు చేసేవాడిని కాదు. తప్పనిసరైనప్పుడు మాత్రమే ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడినే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికే ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలితముగా దేహాంతరాన నరకగతుడినై అనంతరము 52,000 మార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 పర్యాయాలు తొండగాను, ఇంకో 10,000 సార్లు విశిష్ట అయిన పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దువలే పరిణమించి కాలము గడుపుతున్నాను. ఇంతటి పాపినే నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి అని వేడుకొన్నాడు. ఆ ఉద్భూత పురుషుని వచనాలు విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రత ఫలము యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభ దీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపం వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దైనా మ్రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిన దీపాలు వహించడం వలన దామోదరుని దయ వల్ల మోక్షం పొందడం తథ్యము అని చెప్పుకుంటున్నారు. వారి మాటలు విన్న ఉద్భుత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న ఆంగీరసుడు అనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే పంచమదశ షోడశాధ్యాయ సమాప్త. 8వ రోజు పారాయణము సమాప్తము. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.